నీ చిరునవ్వు నా చిరునామాగా మారింది. నీ మాట నేను రోజు వినే పాటగా రూపాంతరం చెందింది. నీ పేరు వినగానే స్తంభించిన నరాల్లో రక్తానికి బదులుగా అమృతం ప్రవహిస్తున్నట్టుంది. నీ కుర్రను గాలి తాకి ఉయ్యాల లూపుతుంటే ఆ దృశ్యం చూసి నాలోని ప్రతి కణం సంగీత వాద్యంలా మారి సంగీతాన్ని సృష్టించి ప్రతి క్షణం నీకై, నీ కొరకై, నీతోనే జీవితాంతం సాగిపోమ్మంటున్నాయి. నీ కంటి పాపలో చెరసాలు కట్టి అందులో ఖైదీనైపోమ్మంటున్నాయి. నీ నుదుటిపై కుంకుమ బొట్టులా మారమంటున్నాయి. నీ చేతిలో గోరింటాకు చందమామగా మారమంటున్నాయి. నీ కాలి గజ్జెర్ల సప్పుల్లో శబ్దాన్ని కమ్మంటున్నాయి. నీవు లేని జన్మ వ్యర్థమనిపిస్తుంది. నీ జవాబు కోసం 1వ తారీఖు నచ్చే నెల జీతంలా వేచి చూస్తుంటా. సమ్మతమైతే ఎగిరి గంతేసి ఆకాశాన్ని అందుకుంటా. లేదంటే నువ్వు నడిచే నేలపై పాదధూళిగా మారి ఆ దారి పాదముద్రలో తలదాచుకుంటా. చివరిగా ఒక్క మాట నా గుండె చప్పుడు లిపై రాసింది ఈ కవిత ప్రేమలేఖ. ప్రేమలేఖ వాట్సాప్లో పంపించాను. రిప్లై కోసం వెయిట్ చేస్తున్నా. ఒక 10 minutes తర్వాత ఐ లవ్ యూ అని మెసేజ్ వచ్చింది. సూపర్ రా మామ, ఇంకేంది లైఫ్ సెట్. ఇంకా పిల్లలు, పాల డబ్బాలు, వాళ్ళ స్కూల్ ఫీజు. ఒక్క నిమిషం నేను చెప్పింది నువ్వు. ఏమైందిరా? రిప్లై రాగానే వెంటనే ఎగ్జైట్మెంట్తో కాల్ చేశాను. ఏమైంది ఈ టైంకి కాల్ చేశావు? అదేంటి? నేను అదే అడిగా. ఏ దొంగి ఐ లవ్ యూ అని చెప్పి ఇంకా ఏం తెలియనట్టు యాక్టింగ్గా అన్న. అంతే, చెప్పు తెగిపోద్దని కాల్ కట్ చేశాను. నాకు మైండ్ బ్లాక్ అయింది ఒక 2 seconds. ఓకిరి మాదిరి ట్విస్ట్, కంటిన్యూ. వెళ్ళి వాట్సాప్ చెక్ చేశాను. చూస్తే ప్రేమలేఖ పంపించింది ఎం సాత్విక కాదు, ఎన్ సాత్విక. ఒరేయ్ స్వామి,